దోచుకునేదానికి ఏదో స్కీములు పెట్టాలి, దోచుకోవాలనేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం అధికారంలోకి వస్తే ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటుంది. దానికోసం నంబర్ గేమ్ కోసం, అంటే నంబర్స్ లేనప్పుడు మనం ఏమీ చేయలేము. ఒక్క సీటుతో కూడా మనం వాజ్పేయి గారు గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాల కోసం మనం వేచి చూస్తూ ఉంటాం తప్ప, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఉంటాం, రేపు పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయినా అదే స్థాయిలో ఉంటాం. భారతీయ జనతా పార్టీకి చాలా మాకు పెద్దగా బలం లేని రోజుల్లో కూడా 294 కాన్స్టిట్యూన్సీస్ మేము పోటీ చేశారు. ఇక్కడ ఆంధ్రలో ఆదరిస్తారా లేదనేటువంటిది ఒకవైపు ఉంటే, 1995లో దాదాపు 24% ఓట్లు వచ్చినటువంటిది, కొన్ని చోట్ల తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది జరుగుతుంది అనేటువంటిది ఈ రోజు మనం చెప్పలేము. యాక్చువల్ గా ఒక కీలక పరిణామం ఏంటంటే, మొన్న ప్రశాంత్ కిషోర్ ని వెంట పెట్టుకొచ్చినటువంటిది రిత్విక్ ఎయిర్లైన్స్ దాంట్లో, అంటే ఇతను మీ సీఎం రమేష్ దాంట్లో కీలక పాత్ర పోషించారన్నటువంటిది. ప్రస్తుతం మీ పార్టీ తరపున ఎంపీగా ఉన్నారు ఆయన. కాబట్టి అటు పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా అటే ఉన్నారు. ఇప్పుడు విన్నారు కదా, బీజేపీనే ఉంది కథంతా అనేటువంటిది కూడా, బీజేపీ కూడా కలవబోతోంది అన్నటువంటిది, అది స్పష్టత వచ్చేసింది మీకు కూడా. మాకైతే బీజేపీ తరఫున ఇప్పటిదాకా మా యొక్క సమావేశాల్లో దానికి సంబంధించినటువంటి చర్చలు కానీ, కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయంలో కూడా, మొన్న కూడా విజయవాడ జరిగినటువంటి సమావేశంలో కూడా నాకు స్పష్టంగా అదే వచ్చినటువంటిది. వేరే ఎలాగా ఉండేటువంటిది లేదు. అప్పటి యొక్క రాజకీయ పరిణామాల యొక్క ప్రకారం ఏమి చేయాలి అనేటువంటిది అప్పుడు కేంద్ర పార్టీ యొక్క నిర్ణయం ఏది తీసుకుంటుందో దాన్ని రాష్ట్ర పార్టీ ఆచరిస్తుంది తప్ప, ఇక్కడ ఎలాంటిదైతే అట్లాంటివి ఏమీ లేవు. ఎవరైనా ఊహించినా కూడా, నేను గతంలో కూడా ఒక చిన్న సందేహం ఏంటంటే, మన తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ మనం వీళ్లతో కలిసి వెళ్దాం లేకపోతే వీళ్లతో వద్దు, వాస్తవంగా జేడీయూతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడితే కూడా అధిష్టానం వద్దు అని చెప్పి స్థానిక నాయకత్వం అధిష్టానానికి చెప్పేసింది, ఆగిపోయారు. అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్తో కలవడానికి బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధపడుతున్న టైంలో కూడా లోకల్ పార్టీ నాయకత్వం వద్దు అని చెప్పింది, ఆగిపోయారు. అట్లాంటిది ఇక్కడ వచ్చేటప్పటికి రాష్ట్ర నాయకత్వం ఏమీ చెప్పట్లేదు, అధిష్టానం ఏం చెప్తే అది అంటున్నారు. ఎక్కడ తేడా ఉంది? అట్లా ఏం లేదండి, మా అభిప్రాయాలు అయితే మేము చెప్తూనే ఉంటాం. మరలా అటువంటిది అయితే ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీలో అంతర్మదనం అనేటువంటి జరిగినప్పుడు మొత్తం అంతా కూడా వచ్చి కూర్చొన్నప్పుడు దాదాపుగా మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ ఆల్మోస్ట్ 9 o'clock ఇక సెషన్ తో స్టార్ట్ అయితే రాత్రి 9 గంటల దాకా కూడా ప్రతి ఒక్కరు వ్యక్తిగత అభిప్రాయాలు ఇస్తుంటారు. అమిత్ షా లాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయనే దాదాపు 7 నుంచి 8 గంటల పాటు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని గురించి సమీక్షించేటువంటి రోడ్లు ఉన్నాయి. కర్ణాటక ఎలక్షన్స్ లో కానివ్వండి, ఈవెన్ ఆంధ్ర ఎలక్షన్స్ లో కానివ్వండి.